నమస్తే. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు అనుకుంటాను. ఈ మాసం శ్రావణ మాసం. నేను అనుకున్నట్టు లక్ష్మీ సహస్రం పోస్ట్ చేశాను వీడియో. ఇప్పుడు చెప్పినట్టుగానే విష్ణు సహస్రం కూడా ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. ఆ దేవదేవుని అనుగ్రహంతో అది కూడా కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే శ్రావణ మాసం, శ్రావణ పౌర్ణిమప్పుడు శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామిది. ఆయనకు మరి ఆపద మొక్కుల వాడికి, ఆ అనంతుడికి, దేవదేవునికి ఓ శ్రద్ధాంజలిగా ఒక కుసుమాన్ని విష్ణు సహస్రనామ రూపంలో నేను స్తోత్రపారాయణ చేస్తూ మనకందరికీ శుభం కలగాలని ఆశిస్తూ, ఆ దేవదేవుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ స్టార్ట్ చేద్దామా? ఆయన ఆదిదేవుడు ఆయనే, గణాధిపుడు ఆయనే. అందుకని విష్ణు సహస్రం కూడా ఆయన ప్రార్థనతోనే మొదలవుతుంది. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరద్వక్త్యాద్యా పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మని సదైకరూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశ యుధిష్ఠిర శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్వంతకంకమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. కో ధర్మ సర్వధర్మాణం భవత పరమో మత కింజపన్ముచ్యతే జంతుర్జన్మ సంసారబంధనాత్. శ్రీభీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థిత. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం. ధ్యాయన్ స్తువన్ నమస్తంచ యజమానస్తమేవ చ. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవద్భవం. ఏష మే సర్వధర్మాణం ధర్మోధికతమో మత యద్భక్త్యా పుండరీకాక్షం స్తవేరర్చైర్నరः సదా. పరమం యో మహత్తేజ పరమం యో మహత్తప పరమం యో మహబ్రహ్మ పరమం యః పరాయణం. పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో అవ్యయః పితా. యస్మిన్ స ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే. విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహాముని ఛందోనుష్టుప్ తదా దేవో భగవాన్ దేవకీసుత. అమృతాంశోద్భవో బీజం శక్తిర్దేవకీ నందన త్రిసామా హృదయంత్యస్య శాంత్యర్థే వినియుజ్యతే. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. ఇక్కడ పూర్వన్యాసంతో చేసుకోవచ్చు మనం. శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య సహస్రనామ మంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్ఠుప్ ఛంద శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణ దేవత అమృతాంశోద్భవో భాండితి బీజం దేవకీ నందన షష్ఠేతి శక్తి ఉద్భవ శోభనో దేవ ఇది పరమో మంత్ర. శంఖబృన్నందకీ చక్రీతి కిలకం శాంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రం త్రిసామ సామగ సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోని. ఋతుసుదర్శనకాల इति दिग्बंधः श्री विश्वरूप इति ध्यानम्
శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే శ్రీ సహస్రనామ జపే వినియోగ. ఆయన ప్రీతి కోసం చేసుకుంటున్నాం మనం. అందులో కరన్యాసం, అంగన్యాసం ఇత్యాది కూడా చేసుకోవచ్చు. విశ్వం విష్ణుర్వ షట్కార ఇత్యంగుష్టాభ్యాం నమః. అమృతాంశోద్భవో బాండితి తర్జనిభ్యాం నమః. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమః. సువర్ణబిందురక్షోభ్య ఇతి అనామికాభ్యాం నమః. నిమిషో నిమిషస్రగ్వీది కనిష్ఠికాభ్యాం నమః. రథాంగపాణి రక్షోభ్య ఇతి కరతలకర పృష్ఠాభ్యాం నమః. అంగన్యాస. సువృత సుముఖ సూక్ష్మ ఇది జ్ఞానాయ హృదయాయ నమః. సహస్రమూర్తి విశ్వాత్మ ఇది ఐశ్వర్యాయ శిరసే స్వాహ. సహస్రాచి సప్తజిహ్వా ఇది శక్తై శిఖాయేవ షట్. త్రిసామ సామగస్యమితి బలాయ కవచాయ హుం. రథాంగపాణి రక్షోభ్య ఇది నేత్రోభ్యం వో షట్. శాంగధన్వా గదా ఇది వీర్యాం అస్త్రాయ ఫట్. ఋతుసుదర్శన కాల ఇది దిగ్బంధ. ఇప్పుడు ఆయన బలాన్ని మనం ఆవింప చేసుకొని విష్ణువుని ధ్యానించాలి. శుచి శుభ్రత ఉన్న చోటే మహాలక్ష్మి స్వరూపం కానీ శ్రీ మహావిష్ణువు కానీ మనకు కటాక్షిస్తారు, వారి అనుగ్రహాన్ని అందిస్తారు. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమనివల సత్సైకతే మౌక్తికానాం. మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగ. శుభ్రైరభ్రైరదభ్రై ఉపరి విరచితై ముక్తపీయూషవర్షై. ఆనందీనా పునియ అరినల్ల గదా శంఖపాణిర్ముకుంద. భూపాదౌ యస్య నాభి వేదసురనిలశ్చంద్ర సూర్యౌత నేత్రే. కర్ణావాస శిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి. అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గోభోగి గంధర్వ దైత్యై. చిత్రం రం రమ్యతే తం త్రిభువనవక్షం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం. పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే అనేకరూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతహస్రం సరసీరుహేక్షణం. సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతం. చంద్రాన్నం చతుర్బాహుం శ్రీవత్సాంక్షితవక్షతం. రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఇదే కాకుండా ఆ మహావిష్ణువును ధ్యానంలో మనం మన అంతర్నేత్రంతో దర్శించి విశ్వరూప సందర్శనంలాగా పంచపూజలు చేయాలి. అంటే పంచభౌతికంగా లం పృథ్వీ తత్వాత్మనే గంధం సమర్పయామి. ఈ భూమి అంతా గంధం అయినట్టు ఆయన పైన ఆ గంధాన్ని మనం అభిషిక్తుని చేసినట్టు భావించాలి. హం ఆకాశతత్వాత్మనే పుష్పై పూజయామి. మన గ్రాఫిక్స్లో చూపిస్తుంటారు కదా, వెంకటేశ్వర స్వామి పైన పూలన్నీ పడుతున్నట్టు, అన్ని రకాల పూలు సృష్టిలో ఉన్నవన్నీ. అందుకని అలంకార ప్రియుడు కదండి వెంకటేశ్వర స్వామి, ఎంత బాగా అలంకరిస్తుంటారు ఎన్నో రకాల పూలతో. పుష్పై పూజయామి. ఇక్కడ మనం ధ్యానించుకోవాల్సింది ఒకటి, మన మనసే హృదయమే ఒక పుష్పం. అలా హృదయ నివేదనలాగా ఆయన్ని మనం స్మరించుకోవాలి, ఆయన్ని అభిషిక్తుని చేయాలి. యం వాయుతత్వాత్మనే ధూపమాగ్రాపయామి. మనకున్న ఈ ఆక్సిజన్ అంతా, మనకు వీచే గాలి అంతా, అది ఒక సుగంధ పరిమళ ద్రవ్యాలతోని కూడుకున్న ఒక అగరవత్తుల దీపాలతో ధూప్ స్టిక్స్తో మనం ఆ గాలి వీస్తున్నట్టు భావించాలి. రం అగ్నితత్వాత్మని దీపం దర్శయామి. మనలో ఉన్న ఆ హృదయ జ్యోతిని దీపంగా భావిస్తూ అందరిలోనూ అదే దీపం వెలుగుతుంది. సకల ప్రాణుల్లోనూ ఆయనలోనూ విశ్వాత్మ పరమాత్మ అలా భావించాలి. వం అమృతతత్వాత్మనే
నైవేద్యం నివేదయామి, ఎవరికి ఎంత తోస్తే అంత, పత్రం పుష్పం ఫలం తోయం, ఏదైనా భక్తిపూర్వకంగా ఇవ్వండి, నివేదన పెట్టండి. మనం ఏది నివేదిస్తామో ఆ స్వామి సంతుష్టై అదే మనకు ప్రసాదంగా తిరిగిస్తాడు. సర్వాత్మనే సర్వోపచార పూజా నమస్కారాన్ సమర్పయామి. సర్వోపచారాలు మనం చేస్తుంటాము, శక్త్యోపచారాలు, భక్త్యోపచారాలని, ఇవి మనకు మానసికంగా భావించేస్తుంటాం. కానీ మనం చేసే సకల చర్యలు, సకల కర్మలు ఆయనకు మనం సేవలు చేస్తున్నట్టుగానే భావిస్తే అంత విష్ణుమయమే అవుతుంది. విష్ణు 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 సర్వత్రా వ్యాపించున్న విష్ణు చైతన్యం మనకు మంగళమగ్గాక, శుభమగ్గాక, జయమగ్గాక, సౌభాగ్యమగ్గాక. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. మనమున్న విశ్వంతోనే స్టార్ట్ అయింది విష్ణు సహస్రనామం. అందుకని విశ్వం అంటే విష్ణువు ఎంత వ్యాపించాడు, విశ్వమంతా వ్యాపించినాడు. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య ప్రభు భూతకృత్ భూత బుద్భావో భూతాత్మ భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాం గతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ సర్వసర్వ శివస్థానుభూతాదిర్నిద్రవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాదినిధనోదాత విధాత ధాతురుత్తమ అప్రమేయో హృషికేశ పద్మనాభో అమర ప్రభు విశ్వకర్మ మనుస్తష్ట స్థవిష్టస్థవిరో ధ్రువ అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్ధన ప్రభూతత్రిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమక్రమ అనుత్తమో దురాదర్శ కృతజ్ఞకృతిరాత్మవాన్ సురేష శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ ఆ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకపి రమేయాత్మ సర్వయోగ వినిశ్రుత వసుర్వసుమనా సత్య సమ్మాత్మ సంవిత సమ అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి రుద్రో బహుశిరా భభృ విశ్వయోని శుచిస్రవ అమృత శాశ్వత స్థాణు వరారోహో మహాతప సర్వగత్ సర్వవిద్భాను విశ్వక్సేనో జనార్దన వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవి లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతక చతురాత్మా చతుర్వ్యూహ చతుర్ద్రంష్ట చతుర్భుజ భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజ అనఘో విజయో జేత విశ్వయోని పునర్వసు ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ శుచిరూర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమ వేద్యో వైద్య సదా యోగి వీర మాధవో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబల మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిద్యేశవపు శ్రీమాన్ అమేయాత్మా మహాదృదృక్ మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి మరీచిర్దమనోహంస సుపర్ణో భుజగోత్తమ హిరణ్యనాభ సుతప పద్మనాభ ప్రజాపతి అమృత్యు సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త్ర విశ్రుతాత్మా సురారిహ గురుర్గురుతమోధామ సత్య సత్య పరాక్రమ నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుదారధీ అగ్రణీ గ్రామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్ ఆవర్తనో నివృతాత్మా సంవృత సంప్రమర్ధన అసంవర్తకో వహిని అనిలోధరణీధర సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వదృగ్విశ్వభుగ్విభు సత్కర్త సత్కృత సాధుర్జహ్నుర్నారాయణో నర అసంఖ్యేయో అప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్యుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన. ఇది ఒక మూలమంత్రంగా భావించి మనం సంపుటీకరణం చేస్తూ విష్ణు సహస్ర పారాయణం చేసి వాళ్ళు ఉంటారు. ఏదైనా సిద్ధులు కావాలనుకుంటే సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన. వృషాహి వృషభో విష్ణు వృషపర్వ వృషోదర వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శృతిసాగర సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసు నైకరూపో బృహద్రూప శిపివిష్ట ప్రకాశన ఓజస్తేజో దితిధర
ప్రకాశాత్మా ప్రతాపన బుద్ధ స్పష్టాక్షరో మంత్ర చంద్రాంశుర్భాస్కర జ్యోతి అమృతాంశుద్భవో భాను శశి బిందు సురేశ్వర ఔషధం జగతస్సేతు సత్యధర్మ పరాక్రమ భూత భవ్య భవన్నాథ పవన పావనో నల కామ కామకృత్కాంత కామ కామ ప్రద ప్రభు. ఇది కూడా అంతే. కామ కామకృత్కాంత కామ కామ ప్రద ప్రభు. ఏ కోరికలైతే ఉన్నాయో ప్రాపంచికమైనవి కానీ స్పిరిచువల్వి కానీ ఎలాంటివైనా కానీ దీన్ని కూడా సంపుటీకరణం చేసి విష్ణు సహస్ర పారాయణం చేస్తూ ఉంటారు. కామ కామకృత్కాంత కామ కామ ప్రద ప్రభు యుగాదికుడు జగావర్తో నైకమాయో మహాచన అదృశ్యో వ్యక్త రూపస్థ సహస్రజిత్ అనంతజిత్ ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నౌశో వృష క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర అచిత ప్రచిత ప్రాణ ప్రాణదో వాసవానుజ అపానిధిరధిష్టాన అప్రమత్త ప్రతిష్ఠిత స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురంధర అశోకస్తారణస్తార శూర శౌరిర్జనేశ్వర అనుకూల శతావర్త పద్మీ పద్మనిభేక్షణ పద్మనాభో అరవిందాక్ష పద్మగర్భశరీరభృత్ మహాద్యవృద్ధో వృద్ధాత్మ మహక్షో గరుడధ్వజ అతులశరభో భీమో సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయ విక్షరోరోహితో మార్గో హేతుర్దామోదర స మహీధరో మహాభాగో వేగవాన్ అమితాశన ఉద్భవ క్షోభణౌ దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గానో వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరర్తి పరమస్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణ రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమ వైకుంఠపురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథు హిరణ్యగర్భశత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజ ఋతుసుదర్శనకాల పరమేష్టి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ విస్తార స్థావర స్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధన అనిర్విన్నస్తవిష్టో భూధర్మయూపో మహామఖ నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమ క్షామ సమీహన యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుసత్రం సతాంగతి సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుగత సుహృత్ మనోహరోజిత క్రోధో వీరబాహుర్విదారణ స్వాపన స్వశో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వర ధర్మగృప్ ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశో విధాత కృతలక్షణం గభస్తినేమి సత్వస్థ సింహో భూతమహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురు ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన శరీరభూత బృద్ధోక్త కపీంద్రో భూరిదక్షణ సోమపో అమృతపస్సోమ పురుజిత్పురు సత్తమ వినయోదయ సత్యసందో దాశార్హసాత్వతాం పతి జీవో వినయిత సాక్షి ముకుందో అమిత విక్రమ అంభోనిధిరనంతాత్మా మహోదధిశయోంతక అజో మాహ్రా స్వాభావ్యో జితామిత్ర ప్రమోదన ఆనందో నందనో నంద సత్యధర్మా త్రివిక్రమ మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపథస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధర వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణో అచ్యుత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామన భగవాన్ భగానందీ వనమాలి హలాయుధ ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమ సుతన్వా ఖండ పరిశుద్ధారుణో ద్రవిణప్రద దివిసృక్సర్వ్య దుగ్రాసో వాచస్పతిరయో నిజ త్రిసామాసామగస్సామ నిర్వాణం భేషజం విషక్ సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠాశాంతిపరాయణం శుభంగశాంతస్రష్ట కుముద కువలేశయ గోయితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృత్యువ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర శ్రీధర శ్రీధ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ స్వచ్ఛశృంగశతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర విజితాత్మ విధేయాత్మ సత్కీర్తి ఛిన్న సంశయ ఉదీన సర్వతచక్షు అనీశ శాశ్వత స్థిర భూషయో భూషణో భూతి విశోకశోకనాశన
अर्चिस्मान् अर्चित कुंभो विशुद्धात्मा विशोधन अनिरुद्धो प्रतिरत प्रद्युम्नोमित विक्रम कालनेमिनिहा वीर शौरि शूर जनेश्वर त्रिलोकात्मा त्रिलोकेश केशव केशिहा हरि कामदेव कामपाल कामी कांतकृतागम अनिजेशव विष्णु वीरोऽनंतो धनंजय ब्रह्मण्यो ब्रह्मकृत ब्रह्म 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 विवर्धन ब्रह्मविद ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मण प्रिय महाक्रमो महाकर्मा महातेजा महोरग महाक्रतुर्महायज्वा महायज्ञो महाहवी सव्यस्तव प्रिय स्तोत्रम स्तुति स्तोत्तारण प्रिय पूर्ण पूरयित पुण्य पुण्य कीर्तिनामय मनोजवस्त्रीतकरो वसुरेता वसुप्रद वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हवि सद्गति सत्कृति सत्ता सद्भूति सत्परायण शूरसेनो यदुश्रेष्ठ सन्निवास सुयामुना भूता वासो वासुदेव सर्वासु निलयो नल दर्पः दर्पदो दृप्तो दुर्धरोदा पराजित विश्वमूर्तिर्महामूर्ति दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्त शतमूर्तिशतानन एकोनैकसवक् किं यत्तत्पदमनुत्तमं लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सल सुवर्णवर्णो हेमांगो वरांगश्चंदनांगदी वीरः विषमशून्यो घृताशीरचलश्चल अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् सुमेधा मेधजो धन्य सत्यमेधा दरादर तेजो वृषोद्युतिधर सर्वशस्त्रभृतांबर प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृंगो गदाग्रज चतुर्मूर्तिश्चतुर्बाहो चतुर्व्यूह चतुर्गति चतुरात्मा चतुर्भाव चतुर्वेद विदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रम दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिह शुभांगो लोकसारंग सुतंतु तंतुवर्धन इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागम उद्भव सुंदर सुंदो रत्नाभ सुलोचन आर्को वाजसन श्रृंगी जयंत सर्वविजयी सुवर्णबिंदुरक्षोभ्य सर्वभागीश्वरेश्वर महाह्रदो महागर्तो महाभूतो महानिधि कुमुद कुंदर कुंद पर्जन्य पावनो नील अमृतांशो अमृतोप सर्वज्ञ सर्वतोमुख सुलभ सुवत सिद्ध शत्रुजित शत्रुतापन न्यग्रोधो तुम्बरो अश्वत्थ चाणूरांध्र निषूधन सहस्राती सप्तजिह्वा सप्तैद सप्तवाहन अमूर्तिरनघो चिंत्यो भयकृत भयनाशन अनुबृहत्कुशस्थूलो गुणभृण्यर्गुणो महान् अधृत स्वधृत स्वास्य प्राग्वंशो वंशवर्धन भारभृत्कथितो योगी योगीश सर्वकामद आश्रम श्रमण क्षाम सुपर्णो वायुवाहन धनुर्धरो धनुर्वेदो दंडो दमयितादमा अपराजित सर्वसः नियंतो नियमो यम सत्यवान् सात्विक सत्य सत्यधर्मपरायण अभिप्राय प्रियार्होर्ह प्रियकृत प्रीतिवर्धन विहाय सगतिर्ज्योति सुरुचिर्हुत भुग्विभु रविर्विलोचन सूर्य सविता रविलोचन अनंतो हुत भुग्भोक्ता सुखदो नैकदो ग्रज अनिर्विन्न सदामर्षि लोकाधिष्ठानमद्भुत सनात् सनातनतम कपिल कपिरव्यय स्वस्तिद स्वस्तिकृत स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिण अरोद्र कुंडली चक्री विक्रम योजित शासन शब्दातिग शब्दसः शिशिर शर्वरीकर अक्रूरप्पेशलो दक्षो दक्षिण क्षमिणांबर विद्वत्तमो वीतभय पुण्यश्रवण कीर्तन उत्तारणो दुष्कृत्या पुण्यो दुःस्वप्ननाशन वीरः रक्षण संतो जीवन पर्यवस्थित अनंतरूपो अनंत श्रीजितमन्युर्भयापः चतुरस्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशा अनादिभूर्भुवो लक्ष्मी सुवीरो रुचिरांगद जननो जन जन्मादिर्भीमो भीम पराक्रम आधार निलयो धाता पुष्पहास प्रजागर ऊर्ध्वग सत्पथाचार प्राणद प्रणवपण प्रमाणं प्राण निलय प्राणभृत् प्राणजीवन तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्युजरातिगा भूभो स्वस्तरुस्तार सविता प्रपितामह यज्ञो यज्ञपतिर्वज्ञा यज्ञांगो यज्ञवाहन यज्ञभृत् यज्ञकृद्यज्ञी यज्ञभुग् यज्ञसाधन यज्ञान्तकृज्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनि स्वयं जातो वैखानः सामगायन देवकीनन्दन स्रष्टा क्षितीश पापनाशन
శంఖ బృన్నందకీ చక్రీ శాంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వ ప్రహరణ ఆయుధ శంఖ బృన్నందకీ చక్రీ శాంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వ ప్రహరణాయుధ శంఖ బృన్నందకీ చక్రీ శాంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వ ప్రహరణాయుధ శ్రీ సర్వ ప్రహరణ ఆయుధ ఓం నమ ఇతి. వనమాలి గదీశాంగి శంక్రీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. వనమాలి గదీశాంగి శంకీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. వనమాలి గదీశాంగి శంకీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. శ్రీ వాసుదేవోభిరక్షత్వం నమ ఇతి. ఇది యాక్చువల్ విష్ణు సహస్రం. అంతకుముందు ధ్యానం వరకు అదొక భాగం. విష్ణు సహస్రం అనేది ముఖ్యమైనది, మూలమైంది ఇది. ఇప్పుడు ఉత్తర భాగంలో ఫలశ్రుతి గురించి చెప్తారు. అంటే విష్ణు సహస్రం చదువుతుంటే చదివే వాళ్ళకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, అంటే వాళ్ళకి ఏం ఫలం లభిస్తుంది. అందరికీ ఆసక్తి ఉంటుంది కదండి. పరీక్షలు రాస్తారు, పరీక్షలో నేను పాస్ అయితే ఏమొస్తుంది, ఏ ర్యాంక్ వస్తుంది, ఎన్ని మార్కులు వస్తాయి, ఎన్ని స్కోర్లు వస్తాయి, అలా ఈ చక్కగా. యాక్చువల్లీ మనం దీన్ని ఒక్కొక్కటి విడిగా చేద్దాం అనుకున్నాను, కానీ ఒకటి సమిష్టిగా సంపూర్ణంగా విష్ణు సహస్రం చేస్తే నేను 4 సహస్రాలు వీడియోలు చేసినట్టు సంతృప్తి. శివ సహస్రనామం, విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం, లలితా సహస్రనామం, ఆ అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, ఆమెనే నాకు ఆది అంతం అన్నీను. ఆ తల్లి అనుగ్రహం వల్లనే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. నాకు సుసంపన్నమైంది అనిపిస్తుంది. 4 సహస్రాలు జన్మధన్యమైపోయింది. ఎప్పుడు చేసుకుంటుంటాం ఇంట్లో, ఒక వీడియోలాగా మనం ప్రజెంట్ చేయడం అనేది అతృప్తైనది చాలా. ఇప్పుడు ఉత్తర భాగంలో మనం క్షుణ్ణంగా చూసుకుందాం. మీకు సులభతరంగానే ఉంటుంది తెలుసుకుంటే. ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మన నానాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం అశేషేణ. యైదం శృణుయాన్ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ నా అశుభం ప్రాప్నుయాత్ కించిత్ సౌమిత్రేయ చ మానవ. వేదాంతగో బ్రాహ్మణ స్యాత్ క్షత్రియో విజయీ భవేత్. వైశ్యో ధన సముద్ర స్యాత్ శూద్ర సుఖమవాప్నుయాత్. ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మం అర్థార్థి చార్థమాప్నుయాత్. కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థి చాప్నుయాత్ ప్రజాం. ఇదొక్కటి హైలైట్ చేస్తాను. ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మం, ధర్మం కోసం తప్పించేవాడికి ధర్మాన్ని ఇస్తుంది. అర్థార్థి చార్థమాప్నుయాత్. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద పోతారు కదా, నాకు ఆ కోరిక తీర్చు స్వామి, ఈ కోరిక తీర్చు స్వామి అని చెప్పేసి. అర్థం లేదు. ధర్మార్థ కామోక్షాలు అన్నీ ఇంపార్టెంట్. 4 pillars ఆఫ్ అవర్ లివింగ్. అర్థం అవసరం. అర్థం మూలంగా అర్థశాస్త్రాన్ని అనుసరించి మన అవసరాలు తీర్చుకుంటున్నాం కదా. మీడియా, వాట్ ఈస్ దట్ మీడియా? మనీ. ఎస్, అర్నింగ్. కామానవాప్నుయాత్ కామి, కామ డిజైర్స్, ఎనీ కైండ్ ఆఫ్ డిజైర్స్, ఎనీ సార్ట్ ఆఫ్ డిజైర్స్. కొందరికి పెళ్లి కాలేదని బాధ, కొందరికి పిల్లలు పుట్టలేదని బాధ, కొందరికి ఉద్యోగం రాలేదని బాధ, ఇంకోళ్ళకి అనారోగ్యంగా ఉన్నామనే బాధ, ఏదేదో ఉంటాయి. అందుకని కామానవాప్నుయాత్ కామి ప్రజార్థి చాప్నుయాత్ ప్రజాం. ఈ చక్కగా అన్నీ చేశారు. భక్తిమాన్య సదోత్తాయ శుచిస్తద్గత మానస సహస్రం వాసుదేవస్య నామ్నాం ఏతత్ ప్రకీర్తయేత్. యశ ప్రాప్నోతి విపులం యతి జ్ఞాతి ప్రాధాన్యమేవ చ. అచలాం శ్రియమాప్నోతి శ్రేయ ప్రాప్నోత్యనుత్తమం. న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజస్స విందతి. భవత్యరోగో ద్యుతిమాన్ బలరూపగుణాన్విత. రోగార్తో ముచ్యతే రోగా బద్ధో ముచ్యేత బంధనాత్. భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేత ఆపన్న ఆపద. ఇది కూడా హైలైట్ చేస్తున్నాను. రోగాతో ముచ్యతే రోగాత్, రోగాలు ఏమి ఉండవు, నమ్మకం ఉండాలి. బద్ధో ముచ్చేత బంధనాత్, ఎలాంటి బంధాలు ఉన్నా వాటిని మనల్ని సులువుగా ఇచ్చేస్తుంది. గజేంద్ర మోక్షమే మనకు ఆదర్శం. భయాన్ముచ్యేత భీతస్సు. భయం అనేది ఎక్కడ ఉంటుందండి? ఆ భయం
ఉన్నవాడిని నువ్వు ఆశ్రయిస్తే ఆ భయం లేదు నాకు. అబ్సల్యూట్లీ నాట్. దేని గురించి అని భయం? భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేత ఆపన్న ఆపద, హర్డల్స్, యాక్సిడెంట్స్ ఆర్ సంథింగ్ ఎనీ కైండ్. ఇలా విష్ణు సహస్రనామం, విష్ణు నామాన్ని ధ్యానించుకుంటే ఇలాంటి ఆపద మనకు రాదు. ఒకవేళ మన ప్రారంభ కర్మ అనుసరించి ఏమైనా ఆపదలు వచ్చే ఉన్నా కానీ అవి కొండంతలు ఉన్నాయి, ఘోరంత అయిపోతాయి. నిజం. ఎస్, యూ షుడ్ బిలీవ్ దిస్. అందుకని నేను ఏం చెప్పాను? బిలీవ్. యూ షుడ్ బిలీవ్ ఇట్, దెన్ ఓన్లీ ఇట్ వర్క్స్. ఈవెన్ మెడిసిన్ ఆల్సో, ఇఫ్ యూ బిలీవ్ ఇట్ వర్క్స్. మంత్రం కాదండి, మననాతీతి త్రాయితే మంత్ర, బీజాక్షరధరవి. దుర్గాన్యతి తరత్యాశు పురుషోత్తమం స్వర్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్విత వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణ సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే. ఇమం స్తవ మదీయానా శ్రద్ధా భక్తి సమన్విత యుజ్యేత ఆత్మ సుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభి న క్రోధో న చ మాత్సర్యం న లోభో న శుభామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. ద్యౌస చంద్రార్క నక్షత్రం ఖం దిశో భూర్మహో దది వాసుదేవస్య వీయేన విధృతాని మహాత్మన ససురాసుర గంధర్వం సయక్షోరగరాక్షసం జగద్వశే వర్తతేదం కృష్ణస్య చరాచరం ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతి వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞయేవ చ సర్వాగమానామాచార ప్రథమం పరికల్ప్యతే ఆచార ప్రభువు ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత ఋషయ పితరో దేవ మహాభూతాని దాతవ జంగమా జంగమం చేదం జగన్నారాయణోద్భవం యోగో జ్ఞానం తదా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మ చ వేదశాస్త్రాని విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్. ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేక చ త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయ ఇమం సవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం పఠేద్య ఇచ్చేత్పురుష శ్రేయ ప్రాప్తుం సుఖాని చ. విశ్వేశ్వరమజం దేవం జగత బ్రహ్మవ్యయం భజంతి ఏ పుష్కరాక్షం నతే యాంతి పరాభవం ఓం నమ ఇతి. అర్జున ఉవాచ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ భక్తానాం అనురక్తానాం త్రాత భవ జనార్దనం. శ్రీ భగవానువాచ యో మాం నామ సహస్రేణ స్తోతుమిచ్చతి పాండవ సోహం ఏకేన శ్లోకేన స్తుత ఏవన సంశయ ఓం నమ ఇతి. సంశయాత్మని గురించి గీతలో కూడా చెప్పాడు స్వామి. సంశయం ఉండి ఏం చేయకూడదు, సంశయం లేకుండా నమ్మకంతో చెయ్యి. ఆయన్నే గీతలో ఒక ప్రామిస్ ఇచ్చాడండి ప్రజలందరికీ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యాం. ఇట్స్ మై ప్రామిస్. గాడ్ ప్రామిస్ అని మనం తీసుకోవడం కాదు, ఇట్స్ గాడ్స్ ప్రామిస్. గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ ఆల్ హిస్ డివోటీస్. ఏమని? అనన్య చింత చేసే ఏ భక్తుడినైనా అనన్యాశ్చింతయంతో ఏ జనా పర్యుపాసతే రిపీటెడ్లీ అన్ఇంటరప్టెడ్లీ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం ఆల్వేస్ ఐ ప్రొటెక్ట్ దెమ్ ఆల్వేస్ నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం. యోగము చూసుకుంటాను, క్షేమం చూసుకుంటాను, ఇచ్చిన యోగానికి క్షేమాన్ని కూడా చూసుకుంటానని భగవంతుడే ప్రామిస్ చేశాడండి. అందుకని నమ్మకం ఉండాలి. వ్యాస వాచ, యూ షుడ్ ఆల్వేస్ సాల్యూట్ వ్యాస మహర్షి. ఇన్ని అద్భుతమైన మనకి శ్లోకాల్ని అందించాడు, భారత భాగవతాదులను అందించాడు. ధన్యులం మనం. అలాంటి వాళ్ళ ఉచ్ఛిష్టం ఎంగిలిని మనం రుచి చూస్తున్నాం. ఎంతో జన్మ ధన్యమైపోయింది. వాసనాత్ వాసుదేవస్య వాసితంతే భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమస్తుతే. శ్రీ వాసుదేవ నమస్తుత ఓం నమ ఇతి. పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. ఈశ్వరుని అడుగుతుంది అమ్మ తల్లి ఆ పార్వతీదేవి. ఏంటయ్యా ఇంత పెద్దగా శ్లోకాలు చెప్పలేని వాళ్ళు, స్తోత్రం పారాయణం చేయలేని వాళ్ళ గురించి ఏమైనా ఉపాయం ఉందా వాళ్ళు తరించడానికి అంటే? ఈశ్వరోవాచ. మీరు చూస్తుంటారు కదా, ఈశ్వరుని ఎప్పుడు మనము లింగ రూపంలో మనం అర్చిస్తాం.
ధ్యాన రూపంలో ఆయనను గమనిస్తూ ఉంటాం, ఎప్పుడు మెడిటేటివ్ స్టేట్. విష్ణువు కూడా అంతే. ఇప్పుడు యోగ నిద్రలో ఉన్నాడు స్వామి, అందుకని విష్ణు సహస్రనామాన్ని నేను పారాయణ చేస్తున్నాను. ఆ యోగ నిద్రలో ఇవన్నీ ఆయన అలా వాటిలో డిసాల్వ్ అయిపోయి ఉంటాడు. యూ వుడ్ బి వెరీ హ్యాపీ, గ్లాడ్. అందుకని ఈ చతుర్మాస దీక్షలో చతుర్మాసాలన్నీ మనకి ప్రాక్టీస్ కోసం, సాధన కోసం. అందులో ఎంతో కొంత చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ. అప్పుడు ఈశ్వరుడు అంటాడు, ఆయన ఎప్పుడు ధ్యానస్థితిలో ఉంటాడు. పార్వతి, నేను ఎప్పుడూ శ్రీరాముల్లోనే రమిస్తూ ఉంటాను. ఆ ఒక్క శ్లోకం చాలు ఎంటైర్ విష్ణు సహస్రనామ పారాయణానికి సరిపోయేది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. రామ్ అనేది అగ్నిబీజం, అన్నిటినీ దహించి వేస్తుంది. పాపాలన్నీ బూడిదైపోతాయి, తెలిసి చేసినాయి కానీ తెలియక చేసినాయి కానీ. అందుకనే రామనామాన్ని స్మరించండి. మన దగ్గర ఇప్పుడు అది ఒక స్లోగాన్ లాగా కూడా అయిపోయింది కదా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బ్రహ్మోవాచ నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రాన్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమ. శ్రీ సహస్రకోటి యుగధారిణ ఓం నమ ఇతి. వాళ్ళ నాన్న స్వరూపాన్ని ఆయన చూడండి. బ్రహ్మగారు ఆయన గర్భంలోంచే ఉద్భవించాడు కదా. సంజయ ఉవాచ యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఇది గీతలోని అత్యుత్తమైన శ్లోకం. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. వేరెవర్ కృష్ణార్జునాస్ ఆర్ దేర్ టుగెదర్. మన సారథి, మన డ్రైవర్ కృష్ణుడు అయిపోయినాక మనకి ఎందుకండి చింత? జీవనరథాన్ని ఆయన నడిపించుకొనియండి. ఎక్కడ ఆపాలో ఆపుతాడు, ఏం చేయమంటాడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, చేసేయండి. దట్స్ ఆల్. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర ఏమొస్తాయి? శ్రీ అమ్మవారు లక్ష్మీదేవి, విజయం, భూతి, ధ్రువానీతి మతిర్మమ. వండర్ఫుల్. అది అందుకని కృష్ణార్జునుల పటం ఒకటి ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆయన రథం తోలుతున్నట్టు ఈయన సారథిగా, పార్థసారథిది. శ్రీ భగవాన్ వాచ, నేను చెప్పానే, దిస్ బింగిల్ పెట్టాడు ఇక. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. విష్ణు సర్వత్రా వ్యాపించిన చైతన్యము పరిత్రాణాయ సాధునాం, ఎందుకోసము? సాధుజనులను సంరక్షించడం కోసం వస్తానన్నాడు, దుష్టులను శిక్షించడం కోసం కాదు. సాధుజన సంరక్షణ అంటే ఆయనకు ఎంతో ప్రీతి. ఆయన భక్తులకి ఆయన సేవ చేశాడండి. భాగవతంలో చూడండి మీరు, ఒక బుక్ ఉంది, భక్త విజయము అని, విఠలుడిది. అది అన్ని విఠలుడి భక్తులు అంతా, లైక్ సక్కుబాయి, జనాబాయి, తుకారాం, జ్ఞానదేవ్, వాళ్ళందరూ. వాళ్ళ కోసం అన్నమయ్య సినిమాలో కూడా చూశారు కదా. అసలు భగవంతుడు తానే దిగి వస్తాడండి వాళ్ళకి సేవ చేయడానికి. దైవం మానుష రూపేణ, దట్స్ ఇట్, ప్రకటీకృతమవుతాడు. కానీ అంత ఇంటెన్సిటీ ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఇంటెన్సిటీ టు కాల్ గాడ్, ఈజ్ ఎవ్రీవేర్. దట్ ఈజ్ విష్ణు, ఇంకెక్కడ లేదు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సర్వత్రా వ్యాపించిన చైతన్యం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
ఇది ఇప్పుడు చదువుకున్నప్పుడు దీని విశేష ఫలం ఈ శ్లోకంలో ఉంటుంది. ఆర్తులు విషణ్ణ శిథిలాశ్చ భీత ఘోరేషు వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు. వీళ్ళందరినీ సంరక్షిస్తుంది కేవలం ఓం నమో నారాయణ అన్న అష్టాక్షరీ మంత్రం కానీ, జై శ్రీరామ అని కానీ, విష్ణు అని కానీ, ఎలా నామంలో నామి ఉంటాడు. వాడికి కోటాను నామాలు. నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతాడండి. ఒరే కన్నా అంటే కన్నా ఎలా వస్తాడు, ఒరే కృష్ణ అంటే కృష్ణ అలా వస్తాడు, రామ అంటే రామ, ఒరే వెంకన్న అంటే వెంకన్నలా వస్తాడు. ఉన్నది ఒకటే చైతన్యం నీకు. బికాజ్ ఇట్ ఈస్ యువర్ చాయిస్ దట్ యు ఆర్ చోజన్ బై దట్ నేమ్. నామంలో నామి ఉన్నాడు. ఇప్పుడు అంతా మనం భక్తిపూర్వకంగా మళ్ళీ ఇది కృష్ణార్పణం చేయాలి. కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. అయితే శ్రీ మహాభారతే శతసహస్రికాయాం వైయాసిక్యాం అనుశాసనిక పర్వణి మోక్షధర్మే శ్రీ భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్రం నామ ఏకోన 50,200తమోధ్యాయ. భీష్ముడు తరించాడండి మనల్ని తరింపజేయడం కోసం. ఆయన రూపంలో విష్ణు సహస్రం వెలికి తీశాడు, అంపశయ్యపై ఉండి చేశాడు. మనం అంత 100% యాక్టివ్గా ఉండి బాడీ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ మనం కొంతనైనా చేయకపోతే ఏముందండి. షిట్ నథింగ్ బట్ థ్యాంక్స్ గివింగ్. ఇంగ్లీష్లో వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఓ థ్యాంక్స్ గివింగ్ టు దాట్ దిస్ అని. ఎన్నిటికీ థ్యాంక్స్ చెప్పాలండి, ఎన్నిటికీ థ్యాంక్స్ చెప్పాలి. ఆ థ్యాంక్స్ ఎలా చెప్తాను? 2 చేతులు జోడించి. ఓకే, ఈరోజు నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను ఎప్పుడు పారాయణ చేసుకునేది విష్ణు సహస్రం. స్వామి ఇప్పుడు అనుగ్రహించాడు, ఆయన ఇష్టం అది. ఎందుకంటే నేను చేస్తున్న ఇది నాది కాదు, ఈ శక్తి అంతా అతందే. అందుకనే నాహంకర్త హరికర్త, నాహంకర్త హరికర్త, హీఈస్ ద డూయర్. ఓం తత్సత్. అందరూ బాగుండాలి, అందరి బాగును కోరుకోవాలి. అందుకని మన శాంతి మంత్రాలు కూడా సర్వే జనా సుఖినో భవంతు సర్వే సంతు నిరామయ అనే శ్లోకాలు. ఓకే, మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.